ఏంటంటే రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. సో మిగతా వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. కొంచెం నరేషన్ ఫస్ట్ హాఫ్ బెటర్గా పెట్టింటే బాగుండేది. బట్ ఓవరాల్గా క్లైమాక్స్లో అయితే మనకు చాలా మంచి మెసేజ్ ఇచ్చినారనమాట. సో ఆ మెసేజ్ నేను క్లైమాక్స్లోనే మనకు తెలుస్తుంది, చెప్పేస్తే ముందే మీకు రివీల్ పోతుంది కాబట్టి. సో ఓవరాల్గా నాకేంటంటే ఒక మంచి మూవీని అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కాకుండా నరేషన్ ఇంకొంచెం బెటర్గా పెట్టింటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ ఒకటేంటంటే బ్రో, రవితేజ గారిని పట్టుకొని డైలాగ్స్ పెద్దగా యూజ్ చేయించకుండా మొత్తం ఇంకా ఎక్స్ప్రెషన్స్తో కావచ్చు, ఇంటెన్సిటీతో కావచ్చు రన్ చేయించినారు. సో నాకు అదైతే బాగా నచ్చింది అనమాట. అండ్ ఆ మెసేజ్ కూడా ఏంటంటే మనకు ఆబ్వియస్లీ ఇప్పుడు చాలా మందికి తెలిసిపోయింటుంది కాబట్టి గన్స్ అంతా వాడి అమెరికాలో కావచ్చు, లేకపోతే ఏంటంటే పిల్లోళ్ళు కాల్ చేస్తారనుకుంటే కాల్పుల్లో చనిపోతారని న్యూస్ వస్తూ ఉంటుంది. సో ఆ గన్స్ వాడకం అంతా కూడా ఎవరికి అందకూడదు అని ఆ మెసేజ్ వచ్చేసి చాలా బాగుందనమాట. అండ్ రవితేజ గారు చెప్పే డైలాగ్స్ కూడా ఈ మూవీలో వచ్చేసి ఇప్పుడు ఆయుధంతో విధ్వంసం చేసేవాడిని రాక్షసుడు అంటారు, అదే ఆయుధంతో విధ్వంసాన్ని ఆపేవాడు వచ్చేసి దేవుడు అంటాడు. ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు అని చెప్పే డైలాగ్స్ అయితే బాగుందనమాట. ఓవరాల్గా ఏంటంటే ఒక అబో యావరేజ్ మూవీ అని చెప్తాను అనుకో నేను. అండ్ ఒక సాంగ్ అయితే లాస్ట్లో ఈ విధ్వంసనము విస్ఫోటనము సాంగ్ అయితే బాగుంది మనకు. సినిమాలో హైలైట్స్ చాలా మంది బ్రో, సినిమాలో హైలైట్స్ అంటే లాస్ట్ 20 minutes నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సీరియస్లీ లాస్ట్ సినిమా అంతా ఒక ఎత్తు. మీరు చెప్పినట్లు ఫస్ట్ హాఫ్ కొంచెం వచ్చేసి స్లో పేస్ నరేషన్ ఉంటుంది, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. అరే ఏంట్రా చాలా బెటర్గా పెట్టిండొచ్చు అని మనకు అనిపిస్తుంది. బట్ కానీ క్లైమాక్స్లో లాస్ట్ ఒక 20 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ ఈగల్ 2 ఉండిపోతుంది బ్రో, ఈగల్ 2 కూడా ఉంటుంది అని చెప్పారనమాట, యుద్ధకాండ అని. లాస్ట్ 20 minutes తీసుకెళ్ళిన విధానం కావచ్చు, లేకపోతే అసలు ఆ మెసేజ్ ఏంటి, మనం ఎంతసేపు మనకు ఆ దృష్టి కాటన్ అనే పడుతుంది, ఆ మెసేజ్ ఏందనేది కూడా చాలా బాగా చెప్తున్నారు లాస్ట్లో.